హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లోనే ఇలా స్వీట్ అయితే తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ 3 ఐటమ్స్ అండి. కొబ్బరికూరు, పాలు, పంచదారతో నేనైతే ఈ స్వీట్ అయితే తయారు చేసుకున్నాను. చాలా బాగుందండి. చూడడానికి కూడా బాగుంది, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. నేనైతే ఒక కప్పుతో హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ అయితే పంచదార తీసుకున్నాను. అందులో యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా ఒక గ్లాస్ అయితే పాలు తీసుకున్నానండి. ఒక పావు లీటర్ పాలు తీసుకోవాలి. తీసుకొని ఫస్ట్ అయితే ఒక కళాయిలో ఆ పాలు వేసి కొంచెం టైం అయితే ఈ పాలు అయితే కొద్దిగా పొంగేటంత వరకు మనము ఇలా ఉంచాలండి. తర్వాత నేనైతే మిక్సీ పట్టుకున్నానండి పంచదార ఇంకా యాలకుల్ని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకున్నాను. కొబ్బరికూర అండి. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పు నిండుగా నేనైతే కొబ్బరి పౌడర్ తీసుకున్నానండి. కొబ్బరికూరని తీసుకొని ఈ రెండు అయితే మనం అందులో వేసుకోవాలండి. చూడండి ఎలా చేస్తానో, చాలా బాగుందండి టేస్ట్ అయితే. కొబ్బరి పౌడర్ మీరైతే కొబ్బరికూర ఇంటి దగ్గర కూడా చేసుకొని ఎండు పెట్టుకోవాలండి ఈ స్వీట్ చేయడానికి. నేనైతే ఇంకా ప్యాకెట్ తీసుకున్నాను. చూడండి, స్వీట్ కోసమని తీసుకున్నాను. ఇంకైతే నేను ఫుడ్ కలర్ అయితే కొంచెము ఎల్లో కలర్ అయితే వేసుకున్నానండి. మీకు కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మనం యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి అయితే బాగుంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది వైట్గా కన్నా. అందుకోసమని నేను కొంచెం అయితే ఫుడ్ కలర్ అయితే చిటికెడు వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఈ పాలు అయితే కొంచెం టైం ఉడకనివ్వాలండి. ఈ పాలు అయితే కొంచెం తక్కువగా అవ్వాలి. అప్పుడు మనము ఈ కొబ్బరి పౌడర్ ఉంది కదా, కొబ్బరికూర అందులో వేసుకోవాలండి. వేసుకొని అయితే బాగా కలుపుకోవాలి. చాలా బాగుందండి ఈ స్వీట్ అయితే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఈ పౌడర్ అనేది అందులో వేసుకోవాలి. మనము ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇంకా పాల పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకున్నా సరే బాగుంటుంది. కానీ ఇలా రియల్గా పాలు వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంది. ఇంకా హెల్తీగా ఉంటుంది కదా, అందుకోసమని నేను పాలే వేసుకున్నాను. చూడండి, కొబ్బరికూర అయితే మనము అందులో వేసుకొని కొద్ది టైం అయితే ఉడకనివ్వాలండి. మనము ఈ పాలు అనేది ఉండకూడదండి, అందులో మొత్తం ఇంకిపోవాలి. అప్పుడే మనకి ఉండలు చుట్టడానికి బాగా వస్తుంది కదా. అప్పటి వరకు మనము ఇలా కొంచెం సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. ఇంకా మనం మిక్సీ పట్టుకున్నాం కదా పౌడరు, పంచదార పౌడరు, ఇది కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి, చాలా బాగుందండి. ఇలా మొత్తము మనమైతే ఈ పాలన్నీ ఇంకే విధంగా ఇలా కలుపుతూనే ఉండాలి. మీకు ఇష్టమైతే ఇందులో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. నెయ్యి వేసుకునే చాలా బాగుంటుందండి టేస్ట్. నేనైతే నెయ్యి వేసుకోలేదు, నార్మల్గానే చేశానండి. పంచదార పౌడర్ కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి ఈ క్వాలిటీ అయితే. ఒక కప్పుకి ఒక సగం కన్నా ఎక్కువ పంచదార తీసుకున్నాను. పంచదార తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఫుల్కి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఫుల్కి హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా వేసానండి. ఇదైతే స్వీట్గా ఉంది, చాలా బాగుందండి. ఇలా అయితే కరెక్ట్గా సరిపోయింది. తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువగా వేసుకోండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇందులోనే మనం వేసుకోవచ్చు. నేనైతే పైన వేసుకున్నాను. ఇందులో వేసుకున్నానైనా మనం ఉండలుగా చేసుకోవచ్చండి. ఇదంతా నీళ్ళంతా మొత్తము ఈ పాలు ఉంటుంది కదా, తడి మొత్తము పూర్తిగా ఇంకిపోవాలండి. చూడండి, అసలు కళాయికి అయితే అంటుకోకుండా ఉండాలి. చూడండి, ఇలా మొత్తము బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేనైతే ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం ఇలా తీసుకొని పైన వేసుకుంటానండి. అందుకోసమని కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను, కూరలా చేసుకున్నాను. ఇంకా మనం కొద్దిగా ఈ కొబ్బరి పౌడర్ ఉంది కదా, కొబ్బరికూర తీసుకొని అందులో ఒక్కొక్క లడ్డు చేసి అయితే నేను ఇలా చేసుకున్నానండి. చూడడానికి చాలా బాగుంది. మనం బయట షాప్లో కొంటే ఎలా ఉంటుందో అలానే ఉన్నాయండి, చాలా బాగుంది. చూడండి, ఇలా ఒక్కొక్కటి లడ్డూలుగా చేసుకుంటూ మన చేతికి కొంచెము ఇది చల్లగా అయ్యాక మనం స్టార్ట్ చేయాలి. ఉండలుగా చేసుకుంటే బాగుంటుందండి. కొద్దిగా నెయ్యి వేసుకొని చేసుకోండి. నెయ్యి తినే వాళ్ళు అయితే చాలా బాగుందండి. చూడండి, నేనైతే అన్నీ ఇలా చుట్టుకొని వేసుకున్నాను. లడ్డూలు అయితే రెడీ అయిపోయిందండి. స్వీట్ అయితే చాలా సింపుల్గా మన ఇంటి దగ్గర ఉండే వస్తువులతో కూడా చేసుకోవచ్చు కదా. ట్రై చేయండి మీరు కూడా. మన దగ్గర కొబ్బరికాయ ఉంటే అదే మనం కోరుకొని ఎండలో పెట్టుకోవచ్చండి, ఇలా ప్యాకెట్ లేకపోతే. చూడండి, పైన డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకున్నాను. చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి, చూడటానికి అయితే చాలా బాగుందండి.
టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. లోపల కూడా చూడండి, చాలా నీట్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్.